జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతుంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. 4.01 లక్షల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతితో ఉప ఎన్నిక నిర్వహిస్తున్నారు. 58 మంది అభ్యర్థులు ఉన్న ముగ్గురు మధ్య ప్రధాన పోటీ ఉంది. బీఆర్ఎస్ తరపున మాగంటి గోపీనాథ్ భార్య సునీత, కాంగ్రెస్ పక్షాన నవీన్ యాదవ్, బీజేపీ తరపున లంకల దీపక్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఈ నెల 14న ఓట్ల లెక్కింపు జరగనుంది. రహమత్ నగర్ డివిజన్లో పోలింగ్ జరుగుతున్న తీరుపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి ఓటు కోసం మొత్తం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతుంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. 4.01 లక్షల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతితో ఉప ఎన్నిక నిర్వహిస్తున్నారు. 58 మంది అభ్యర్థులు ఉన్న ముగ్గురు మధ్య ప్రధాన పోటీ ఉంది. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సవిన్ లైవ్లో అందిస్తారు. సవిన్, జూబ్లీహిల్స్ పోలింగ్ సరళి ఏ విధంగా ఉంది? ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వస్తున్నారా? ఇప్పటి వరకు ఎంతవరకు పోలింగ్ శాతం నమోదైంది? అంటే ఉదయం 9 గంటలకు 9.6% ఓటింగ్ నమోదైంది. ఇప్పుడు దాదాపు 15%గా నమోదు కావచ్చని అంచనా వేస్తున్నారు. ఓటర్లు మందకొడిగా పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. ప్రస్తుతం మనం రహమత్ నగర్ డివిజన్ పరిధిలో ఉన్నాం. ఇక్కడ 2 పోలింగ్ బూతులు ఏర్పాటు చేశారు. ఇక్కడ పోలింగ్ జరుగుతుంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకొని బయటకు వస్తున్న దృశ్యాలను మనం చూస్తున్నాం. ముఖ్యంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం 4,01,365 మంది ఓటర్లు ఉన్నారు. 2,08,561 మంది పురుషులు కాగా మహిళలు 1,92,779 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ముఖ్యంగా మనం చూస్తే కనుక జూబ్లీహిల్స్లో ఓటర్లు తమ ఓటు హక్కును ప్రశాంతంగా వినియోగించుకున్న పరిస్థితి మనకు కనబడుతుంది. కొత్త ఓటర్, మీరు కొత్తగా ఓటు చేస్తున్నారు, ఎట్లా ఉంది? కొత్తగా ఉప ఎన్నికల్లో ఓటు వేయడం ఎట్లా ఉంది? కొంచెం భయంగా ఉంది. ఫస్ట్ టైం ఓటు వేసినందుకు హ్యాపీగా ఉంది. ఏం కోరుకుంటున్నారు? మీ నియోజకవర్గాన్ని మీరు ఏం కోరుకుంటున్నారు? కాంగ్రెస్ పార్టీ కోరుకుంటున్నాం, మా అన్న నవీనాన్ని కోరుకుంటున్నాం. ఇది ప్రధానంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం. కొత్త ఓటరు తమ కొత్త ఓటు వేసిన సంతోషాన్ని మీడియాతో పంచుకుంటున్నారు. ఇక మనం చూస్తే కనుక జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం 58 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ప్రధాన పార్టీలకు సంబంధించి అంటే ఎన్నికల సంఘం, కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు పొందినటువంటి రాజకీయ పార్టీల గుర్తులు ముందు ఉంటాయి. ఆ తర్వాత రిజిస్టర్ పార్టీలకు సంబంధించిన గుర్తులు ముందు వరుసలో ఉంటాయి. మొత్తం 58 మంది అభ్యర్థులు బరిలో ఉండగా 59వ అభ్యర్థిగా నోటా, అంటే కేంద్ర ఎన్నికల సంఘం నోటాను కూడా తీసుకొచ్చింది కాబట్టి 59 మంది బరిలో ఉన్నట్లుగా, అంటే ఓటర్లు నోటాకు కూడా ఓటు వేసే అవకాశం ఉంటుంది కాబట్టి 59 మంది పోటీలో ఉన్నట్లుగా మనం భావించాల్సి ఉంటుంది. మొత్తానికైతే ఈసారి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలను అన్ని రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రచారం చేశాయి కాబట్టి గతం కంటే ఈసారి పోలింగ్ శాతం పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 2014లోనే 50.18% పోలింగ్ నమోదైంది. ఇప్పుడు
2018లో 45.59% పోలింగ్ నమోదైంది. 2023లో 47.58% నమోదైంది. 2023లో సాధారణ ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని మించి ఈసారి పోలింగ్ శాతం నమోదవుతుందా లేదా అనేది కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూసుకోవాల్సిన అంశంగా కనబడుతుంది. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం 39.89% పోలింగ్ నమోదు కాగా 2024లో 45.95% 2024 పార్లమెంట్ ఎన్నికల్లో నమోదైంది. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి మొత్తం 407 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 4 లక్షలకు సంబంధించి 4,01,365 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. పోలింగ్ శాతం ఏ మేరకు నమోదవుతుంది ఇక్కడ ప్రధాన అంశంగా మనం చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఉప ఎన్నికలు కాబట్టి సాధారణంగా అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం కావచ్చు, అధికార యంత్రాంగం కావచ్చు, ప్రజలు కూడా ఉప ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలనే అనే భావనతో ఉంటారు. కాబట్టి ఉప ఎన్నికల్లో ఎంత శాతం మేరకు ఓట్లు నమోదవుతాయనేది పోలవుతాయనేది ప్రధాన అంశంగా మనం చూడాల్సి ఉంటుంది. ప్రధాన పార్టీలు కూడా పోల్ మేనేజ్మెంట్పై ఓట్లు పోలవడంపై దృష్టి సారించడంతో పోలింగ్ శాతం దాదాపు 55 నుంచి 60% మధ్యలో ఉంటుందనేది ప్రధాన అంశంగా మనం చూసుకోవచ్చు. ఇక పోలింగ్ ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు పోలింగ్ జరగబోతోంది. ఇక పోలింగ్ నమోదైన తర్వాత జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం 7 డివిజన్లు ఉన్నాయి. అత్యధికంగా మనం చూస్తున్నటువంటి రహమత్ నగర్ డివిజన్లోనే 70,583 ఓట్లు ఉన్నాయి. మొత్తం ఇక్కడ 72 పోలింగ్ బూతులు ఏర్పాటు చేశారు. షేక్పేట డివిజన్లో 70,546 ఓట్లు ఉన్నాయి. 70 పోలింగ్ బూతులు ఏర్పాటు చేశారు. ఎర్రగడ్డలో 59,580 ఓట్లు ఉన్నాయి. 63 పోలింగ్ బూతులు ఏర్పాటు చేశారు. యూసఫ్గూడలో 58,599 ఓట్లు ఉన్నాయి. 56 పోలింగ్ బూతులు ఏర్పాటు చేశారు. వెంగళరావు నగర్ డివిజన్కు సంబంధించి 54,620 ఓట్లు ఉంటే 58 పోలింగ్ బూతులు ఏర్పాటు చేశారు. బోరబండలో 52,754 ఓట్లు ఉంటే 50 పోలింగ్ బూతులు ఏర్పాటు చేశారు. సోమాజిగూడలో 32,300 ఓట్లు ఉంటే 38 పోలింగ్ బూతులు ఏర్పాటు చేసి ఎన్నికలు నిర్వహిస్తున్నారు. కేంద్ర ఎన్నికల అంటే మొత్తం 2,000 మందికి పైగా పోలీసు సిబ్బందితో ఈ ఎన్నికలకు సంబంధించి భారీ బందోబస్తు నడుమ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. ముఖ్యంగా ఉదయమే వెంగళరావు నగర్ డివిజన్ పరిధిలోని ఎల్లారెడ్డిగూడలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆ తర్వాత యూసఫ్గూడ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి వెంకటగిరి నాజర్ స్కూల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తమ ఓటు హక్కును కుటుంబ సభ్యులతో వచ్చి వినియోగించుకున్న పరిస్థితి మనకు కనబడుతోంది. ఓవరాల్గా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి చెదురుమదురు ఘటనల మీద అంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల మధ్య అక్కడక్కడ ఆయా డివిజన్ల పరిధిలో కొంత పోలింగ్ బూతుల వద్ద చిన్న చిన్న ఘర్షణలు మినహా మిగిలిన పోలింగ్ అంతా ప్రశాంతంగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ మాత్రం కాంగ్రెస్ పార్టీ నేతలు నియోజకవర్గంలో స్థానికేతరులు ఇక్కడ తిష్టవేసి పోలింగ్ బూతుల వద్ద ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కండువాలు కాంగ్రెస్ పార్టీ గుర్తులతో ప్రచారం చేస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ ఆరోపణలు చేస్తోంది. వెంగళరావు నగర్ డివిజన్కు సంబంధించి అక్కడ బీఆర్ఎస్ సంబంధించిన నాయకులు ఓటర్లకు డబ్బులు పంచుతున్నారంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో అక్కడ వాగ్వాదం చోటు చేసుకుంది. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ మాత్రం కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందంటూ విమర్శలు చేస్తున్న పరిస్థితి మనకు ఓవరాల్గా కనబడుతోంది. ముఖ్యంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పోలింగ్ అయితే ప్రశాంతంగా కొనసాగుతుంది. సాయంత్రం 7 గంటల వరకు పోలింగ్ జరగబోతోంది కాబట్టి ఎంత మేరకు పోలింగ్ శాతం నమోదవుతుంది అనేది ఇక్కడ మనం ప్రధాన అంశంగా చూసుకోవచ్చు. మనం రహమత్ నగర్లో చూస్తున్నాం. 2 పోలింగ్ బూతులు ఇక్కడ ఉన్నాయి. రహమత్ నగర్ జంక్షన్లో 2 పోలింగ్ బూతులు ఏర్పాటు చేశారు. ఈ పోలింగ్ బూతుల్లో ఓటర్లు తమ ఐడి కార్డులు తీసుకుని వచ్చి తమ ఓటు చెక్ చేసుకొని తర్వాత పోలింగ్ కేంద్రం లోపలికి వెళ్ళి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ప్రధానంగా మందకొడిగానే పోలింగ్ కొనసాగుతోందని చెప్పుకోవచ్చు. పట్టణ ప్రాంతం, నగర ప్రాంతం, నగరంలో ప్రధాన భాగంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉంది కాబట్టి పోలింగ్ మందకొడిగానే కొనసాగుతూ ఉంటుంది. అదే గ్రామీణ ప్రాంతాల్లో అయితే మాత్రం ప్రధానంగా ఓటర్లు ఉదయం పూట సాయంత్రం పూట పోలింగ్ కేంద్రాలకు వచ్చి చూసుకోవచ్చు. మనం ఇక్కడ ఓట్లు వేసి తమ ఓటు వేసినట్లుగా కూడా సిరా చుక్కను తమ వేలును చూపుతున్న దృశ్యాలను కూడా మనం లైవ్లో చూస్తున్నాం. ప్రధానంగా ఒక్కొక్కరు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు వద్దకు వచ్చి ఆ పోలింగ్ కేంద్రాల్లో ఓటు హక్కును వినియోగించుకొని తిరిగి వెళ్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే గతంలో కంటే ఈసారి పోలింగ్ శాతం ఎంత మేరకు నమోదవుతుంది అనేది ఇక్కడ మనం చూడాల్సి ఉంటుంది. ఈసారి ఎఫెక్ట్ పెట్టారు కాబట్టి అదేవిధంగా ఉప ఎన్నికలు కాబట్టి పోలింగ్ శాతం ఎక్కువగానే నమోదవుతుంది అనేది ఎన్నికల సంఘం అధికారులు అంచనా వేస్తున్న పరిస్థితి కనబడుతోంది. రైట్, థ్యాంక్ యూ సెవెన్.